కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ దిల్సుఖ్ నగర్లోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అర్ధరాత్రి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేసే వరకు పోరాటం చేస్తామన్నారు. దయచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడకూడదు. ఇది పద్ధతి కూడా కాదు. నిజంగా డిఎస్సీ అభ్యర్థులు అడ్డ మీద కూలలు చదువు రాని వాళ్ళు తలకు మాసిన వాళ్ళైతే కాదు. ఇది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని చేసినా కూడా మీరు దయచేసి మమ్మల్ని నమ్మట్లేరు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. ఎవరో డబ్బులు ఇస్తే మేము వచ్చి అర్ధరాత్రి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దిగినాం. మిమ్మల్ని ఈరోజు గద్దెనెక్కించినాం. మమ్మల్ని బయట అడుగు పెడితే అరెస్టులు చేసేటువంటి విధి విధానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని కూడా మేము ఊహించలేదు. దయచేసి మీరు గ్రూప్ 2కి డిఎస్సికి మధ్య లింకు పెట్టకండి. మీరు పెట్టాల్సింది టెట్కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ ఎంత ఉందని చూడాలి. అంతేగాని డిఎస్సికి గ్రూప్ 2కి మధ్య గ్యాప్ ఎంత ఉందనేది కాదు. దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని కేవలం 25 రోజుల సమయం ఇచ్చి అందులో 3 ఎగ్జామ్స్ పెడితే ఎవరు సార్ మీకు డేట్లు ఇచ్చింది? మీకు డేట్లు ఇచ్చిన కమిటీ ఎవరు? మీరు ఏ కమిటీ నియమించారు? మీకు డేట్లు ఇచ్చిన ఎక్స్పర్ట్ ఎవరు? గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు ఆలోచించండి. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తూ ఉంది, మీకు న్యాయ నిపుణుల కమిటీ రిపోర్ట్ వస్తూ ఉంది, మీకు ప్రొఫెసర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇదే మీ వడ్డపోయి కూలలో అయితే మీ తీర్మానం వల్ల ఎగ్జిట్ పోల్ పెడితే 84% మంది వాయిదా వేయాలన్నారు. మరి మీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కున్నారా? మీ ఎమ్మెల్సీని మీరు రోజుకు ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చుకుంటున్నారా? వాళ్ళని అడగండి. మేము కాదు చదువురాని వాళ్ళం. దయచేసి చాలా పద్ధతిగా మాట్లాడండి. మీరు ఎవరెవరికో లింకులు పెట్టొద్దు. నిరుద్యోగులందరూ నిరుద్యోగులే. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని బయట పెడితే అరెస్ట్ చేసేటువంటి నేతృత్వ పాలనకు మీరు ఈరోజు తెగబడి ఉన్నారు. అంతగానో తెగించొద్దు. దయచేసి అందరం మేము శాంతియుత నిరసనమే చేస్తా ఉన్నాం. ప్రభుత్వ వ్యవస్థకి కానీ ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. మీ వ్యవస్థలో ప్రజాపాలన ఈ విధంగా కొనసాగించడం పద్ధతి కాదు. శాంతియుతంగా కూడా మా ఉద్యమాన్ని మేము విస్తృతం చేయడంలో వెనకడుగు వేసేది లేదు. దయచేసి మీరు ఇప్పటికైనా మా అభ్యర్థులను మన్నించి ఆల్రెడీ వచ్చినాక కూడా స్లాట్స్ బుక్ అయినాయి కాబట్టి మేము వాయిదా వేసేది లేదని చెప్తా ఉన్నారు. స్లాట్ బుక్ అయినా కూడా సెప్టెంబర్లో మాకు డిఎస్సీ పెట్టండి, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పెట్టండి, డిసెంబర్లో గ్రూప్ 2 పెట్టుకోండి. దయచేసి మాకు 45 రోజులైన సమయం ఇవ్వండి. స్లాట్ బుక్ అయినా కూడా మీరు వెనక్కు తీసుకొని ఆఫ్లైన్లో కూడా ఎగ్జామ్ పెట్టేటువంటి ఛాయిస్ ఉంది. దయచేసి సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి, కానీ దూషణల గురించి ఆలోచించండి.